ఆంధ్రప్రదేశ్కు మరొక ముప్పు పొంచి ఉంది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎంత భారీగా ఆంధ్రప్రదేశ్ మీద ఉందో మనం చూసాం. అదృష్టవశాత్తు అధికారులు చెప్పినంత కాకపోయినా ఎంతో కొంత ప్రభావం చూపించింది. దానికే ఏపీ వణికిపోయింది. మరొక తుఫాన్ ఇప్పుడు ఏపీకి పొంచి ఉంది. దిత్వా తుఫాన్ అంటూ దానికి నామకరణం చేశారు. ఏపీ వైపు ఇప్పటికే ఈ సైక్లోన్ దూసుకొస్తోంది. శ్రీలంక తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లుగా చెప్తున్నారు. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది ఈ సైక్లోన్. పుదుచ్చేరికి 480 కిలోమీటర్లు, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో ఈ దుత్వా తుఫాన్ ఉంది. గడిచిన 6 గంటల్లో 8 కిలోమీటర్ల వేగంతో కదిలింది. తుఫాను ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. రానున్న ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా అంటే ఏపీలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు చెన్నై, పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుంది అంటూ ముందు అనుకున్నారు. కానీ ఇది తీరం దాటకపోయినప్పటికీ తీరం వెంబడి ప్రయాణించి నిదానంగా బలహీన పడుతుంది అంటూ ఇప్పుడు అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి దిత్వా అంటూ పేరు పెట్టారు. యమన్ దీన్ని సూచించినట్లుగా తెలుస్తోంది. సోకోట్రా అనేటువంటి ఒక ద్వీపం, యమన్లో ఉన్నటువంటి ద్వీపంలో ఒక సరస్సు ఉంది. దాని పేరు దిత్వా. ఆ పేరు మీద ఈ తుఫాన్ పేరును కూడా నామకరణం చేశారు. సో 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉండబోతున్నాయి. 20 సెంటీమీటర్ల కంటే వర్షపాతం ఎక్కువ నమోదవబోతోంది అంటున్నారు. ఖచ్చితంగా అతి భారీ వర్షం 20 సెంటీమీటర్లు అంటే సహజంగా 10 నుంచి 15 మధ్యలో వస్తేనే భారీ వర్షంగా మనం చూస్తుంటాం. వరదలు వస్తూ ఉంటాయి చాలా ప్రాంతాల్లో. 20 సెంటీమీటర్ల వర్షపాతం రాబోతోంది. అలాగే గాలుల తీవ్రత కూడా చాలా తీవ్రంగా ఉండబోతోంది. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువగా తీవ్రత ఉండబోతోంది. ఒక్కసారి పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరే ఇమాజిన్ చేసుకోండి. 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం, 80 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువ గాలుల తీవ్రత ఉండబోతోంది. సహజంగా 30 నుంచి 50 కిలోమీటర్ల వేగం వస్తేనే అధికారులు మనల్ని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి ఏం జరుగుతుందో అని. అలాంటిది 80 కిలోమీటర్ల వేగం. మొన్న మోంతా సమయంలో సముద్ర తీరం వెంబడి వచ్చినటువంటి గాలులు ఏవైతే ఉన్నాయో 60 నుంచి 80 కిలోమీటర్లు, అంతకు మించినటువంటి వేగంతో ఈసారి ఈదురుగాలులు ఉండబోతున్నాయి అంటున్నారు. విశాఖ, మచిలీపట్నం పోర్టులో ఇప్పటికే 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. దీని ప్రభావం ఎక్కువగా అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్, ఏపీ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండబోతోంది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది అంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. సో జాగ్రత్తగా ఉండండి. ఈ 4 రోజుల పాటు అత్యంత వర్షాలు, భారీ వర్షాలు ఉండబోతున్నాయి కోస్తాంధ్ర ప్రాంతంలో. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి. అండ్ ఈ వర్షాల ప్రభావం వల్ల తెలంగాణలో చలి తీవ్రత పెరగబోతోంది అంటూ వాతావరణ శాఖ చెప్తోంది. సో ఒక్కసారి నేను మీకు మ్యాప్స్లో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ కేంద్రీకృతమై ఉంది తుఫాన్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. ప్రజెంట్ శ్రీలంక ప్రాంతంలో మనకి ఈ తుఫాన్ కనిపిస్తోంది. ఇది నెమ్మదిగా కదులుతూ పైకి రాబోతోంది. ఇలా అప్స్ట్రీమ్కి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉండబోతున్నాయి. ఇక్కడ వరకు ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉండబోతున్నాయి. కొంచెం జూమ్ చేయండి పీసీఆర్ ఒకసారి. యా, ఇదిగో ఇక్కడ మనకి శ్రీలంకకి భారతదేశానికి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ప్రజెంట్ ఇక్కడ ఉంది. చాలా నెమ్మదిగా ఈ తుఫాను కదులుతోంది. సహజంగా ఎంత నెమ్మదిగా తుఫాను కదిలితే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, నష్టం దానివల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. సో నిన్నటి వరకు 10 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఇప్పుడు దాని వేగం 8 కిలోమీటర్లకు తగ్గింది. సో ఈ స్పీడ్తో కనుక కదిలితే చాలా ఎక్కువసేపు మన ప్రాంతాల గుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి నష్టం కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 20 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ వర్షపాతం అంటున్నారు. 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయంటూ చెప్తున్నారు. సో ఎంత భారీగా దీని ప్రభావం ఉండబోతుంది. అందులోనూ చాలా స్లోగా కదులుతోంది. అంటే ప్రభావం ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనడానికి ఇది మనకు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. తుఫాను వేగంగా కదిలితే వేగంగా దాటిపోయే అవకాశం ఉంటుంది. ఎంత స్లోగా కదిలితే అంత ఎక్కువగా నష్టాన్ని చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇది చాలా ప్రాంతాల మీద ప్రభావం చూపించబోతోంది. చాలా నెమ్మదిగా కదలడమే కాకుండా చాలా ఎక్కువ విస్తరించి ఉంది ఈ తుఫాన్. మనకి ఒక్కసారి మీరు ఇక్కడ చూడొచ్చు, బాగా ఎక్కువ దూరం విస్తరించి ఉండడం వల్ల సో తుఫాన్ కేంద్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తుఫానుగా బలపడింది.
సో తుఫాను కేంద్రం మనకి ఇక్కడ సెంటర్లో ఇక్కడ కనిపిస్తుంది, కానీ ప్రభావం చూసారా, ఇదిగో ఇంత కనిపిస్తోంది. ఈ చుట్టూ మనకి ఈ సర్కిల్ కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఒక తుఫానుకి ఆ కేంద్రంలో కంటే, అంటే ఆ సెంటర్లో కంటే కూడా ఆ వేవ్స్ ఉండేటువంటి ప్రాంతంలోనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనం చూడొచ్చు దీని ప్రభావం ఎంత వైడ్గా ఉందనేది మనకు కనిపిస్తుంది. సో మేజర్గా ఇదిగో ఈ చుట్టూ అంతా కూడా ఇది స్లోగా ఈ అప్ స్ట్రీమ్లో ఇలా మూవ్ అవబోతుంది. ఇటు నుంచి మనకి పాస్ అవబోతున్నట్లుగా తెలుస్తుంది, ఇలా ఇలా పాస్ అవబోతుంది అప్ స్ట్రీమ్. సో దానివల్ల భారీ నష్టం ఉండబోతోంది అని చెప్తున్నారు. ముఖ్యంగా అండమాన్ నికోబార్, అలాగే పుదుచ్చేరి అంటే తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాలన్నీ కూడా, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, కేరళ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి కొంచెం కిందకి డ్రాగ్ చేయండి అండ్ ట్రై టు జూమ్ ఇట్ లిటిల్ బిట్. యా ఒక్కసారి ఇంకొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇదిగో ఇక్కడ ప్రజెంట్ ఈ డౌన్లో ఉంది. సో పైకి రాబోతున్న నేపథ్యంలో చెన్నై మీద ఎఫెక్ట్ ఉండబోతోంది, నెల్లూరు మీద, ఒంగోలు మీద ఇలా ఇలా పైకి రాబోతున్న నేపథ్యంలో సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. ఇక్కడంతా కూడా బెంగళూరు వరకు ఆల్మోస్ట్ ఎఫెక్ట్ ఉండబోతుంది, ఇక్కడ వరకు ఉండబోతుంది. ఇటు హిందూపూర్ ఇటు ప్రాంతాల్లో కొంత తక్కువ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఒక మోస్తరు వర్షాలు మాత్రం ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రొద్దుటూరు ఈ ప్రాంతాల వరకు ఇంతవరకు ఎఫెక్ట్ చూపించబోతుంది. ఇలా మన తీరం వెంబడి ప్రయాణించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఏపీకి మరొకసారి దిత్వా రూపంలో మరొక భారీ ప్రమాదం పొంచి ఉంది. అతి భారీ వర్షాలు కురియబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో ఈసారి వర్షాలు మరింత ఎక్కువగా ఉండబోతున్నాయి. నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పైనంతా కూడా వర్షాలు భారీగా ఉండబోతున్నాయంటూ చెప్తుంది. అలాగే ఇటు కేరళలోను, తమిళనాడులో కూడా ఈ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతోంది. తిరుపతిలో కూడా వర్షాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇంతవరకు సేలం వరకు ఇటు బెంగళూరు వరకు వెళ్ళదు, కానీ ఆ పక్క నుంచి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఇంపాక్ట్ ఇలా అప్ స్ట్రీమ్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో తెలంగాణకి దగ్గరగా వెళ్తున్నప్పటికీ కూడా హైదరాబాద్ ఇటు ఈ ప్రాంతాల మీద ఎఫెక్ట్ కనిపించదు. కర్నూలు కానీ లేదా మహబూబ్ నగర్ కానీ హైదరాబాద్ కానీ ఇంత దూరం రాకపోయినప్పటికీ కూడా ఈ గాలుల వల్ల, ఈ తేమతో కూడినటువంటి గాలుల వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వర్షాల ప్రభావం లేకపోయినా చలి తీవ్రత అంటే వెదర్లో మాయిశ్చర్ పెరగడం వల్ల దానివల్ల చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. వెస్ట్ బెంగాల్ వరకు కూడా దీని ప్రభావం కనిపించబోతుంది. సో ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరికొద్దిసేపట్లో మా ప్రతినిధి నాయుడు కూడా మనతో జాయిన్ అవుతారు. సో ఒకసారి ఏ ప్రాంతాల మీద ప్రభావం ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ అధికారులు సైతం ఆర్టీవీ మాట్లాడుతుంది. సో దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. బట్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. కోస్తా మీద అతి తీవ్రమైనటువంటి ప్రభావం ఉండబోతోంది అని చెప్తున్నారు. ఇప్పటికే మొన్నొచ్చినటువంటి తుఫాన్కే, మోంతాకే తీవ్రంగా నష్టపోయారు రైతులు. మరొకసారి అలాంటి పరిస్థితి ఉండబోతున్నట్లుగా కనిపిస్తోంది. మరొకసారి భారీగా పంటలు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీగా చెట్లు కూలిపోవడం కానీ 80 కిలోమీటర్ల వేగంతో గాలులు అంటే ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. మోంతా సమయంలో సముద్ర తీరం దగ్గరలో 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తేనే మనిషి ఆల్మోస్ట్ మన రిపోర్టర్స్ కూడా చాలామంది ఆర్టీవీ ప్రతినిధులు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆ గాలి తీవ్రతకి పక్కకు పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈసారి మరొకసారి అలాంటి పరిస్థితి ఉండబోతోంది అంటూ కూడా చెప్తున్నారు. అండ్ వాతావరణ శాఖ నుంచి జాగ్రత్తలు ఇప్పటికే విశాఖ, మచిలీపట్నం పోర్టులో 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ చెప్పారు. ముఖ్యంగా రైతుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనేది చాలా భయంకరంగా ఉంది. మొన్న వచ్చినటువంటి మోంతాకి అరటి కానీ లేదంటే ఉద్యానవన పంటలు కానీ వరి కానీ ఎంత భారీగా నష్టపోయామో మనం చూసాం. ఈసారి మరొకసారి అలాంటి పరిస్థితి వస్తే రైతులు ఎలా తట్టుకోగలుగుతారు, ప్రభుత్వం మరి ఏం చర్యలు తీసుకోబోతోంది అనేదే చూడాల్సినటువంటి పరిస్థితి. సో తెలంగాణ వెదర్ మ్యాన్ నుంచి కూడా అప్డేట్ వస్తుంది మనకి. సైక్లోన్ అప్డేట్ అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ అప్డేట్ కూడా నేను చదివి వినిపిస్తున్నాను. ఎర్లియర్ దెర్ వర్ 2 systems, one at Malacca Strait, other at Sri Lanka. The Malacca Strait system intensified into cyclone
senior alage moving towards Indonesia. The system across Sri Lanka to further intensified as DD and later into cyclone. Idigo Ditwa, the strike, the skirt all along NTN, SAP, CAP coastal areas in next 5 days అంటూ వెదర్మ్యాన్ ఇస్తున్నటువంటి అప్డేట్ కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. దిస్ విల్ బ్రింగ్ మోడరేట్ రైన్స్ అక్రాస్ ఈస్ట్ సౌత్, అలాగే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఎస్పెషల్లీ ఇన్ డిస్ట్రిక్ట్స్ క్లోజ్ టు ఏపీ డ్యూరింగ్ ద December 1st వీక్ అంటూ చెప్తున్నారు. తెలంగాణ వెదర్మ్యాన్ అంచనా ప్రకారం తెలంగాణలో కూడా ఈ వర్షాల ప్రభావం ఉండబోతోంది అని చెప్తున్నారు. హైదరాబాద్ సిటీలో కూడా కొంతవరకు ఒక మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి అంటున్నారు. ఏపీకి క్లోజ్గా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు ఉండబోతున్నాయి అంటూ చెప్తున్నారు. సో ఏపీకి క్లోజ్గా ఉండేటువంటి ప్రాంతాలతో పాటు ఇప్పుడు మనం చూడొచ్చు. ఒక్కసారి నాకు విండ్ కూడా ఇవ్వండి, ఒకసారి క్లౌడ్ ఒకసారి ఇవ్వండి నాకు ప్లీజ్ పీసీఆర్. సో దిస్ ఇస్ ఇంకొంచెం జూమ్ చేయరా ఈ ప్రాంతంలో, నాకు ఏపీ ప్రాంతంలో ఇక్కడ. సో ఇదిగో మనం చూస్తున్నాం క్లౌడ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడి నుంచి ప్రజెంట్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది ఈ తుఫాన్. ఆ తర్వాత ఈ తీరం వెంబడి మనకు కదలబోతోంది. తీరం వెంబడి కదులుతున్న సమయంలో ఆల్మోస్ట్ హైదరాబాద్ వరకు కూడా ఇదిగో ఇటు ఇక్కడ తిరువన్మేలి కానీ ఈ ప్రాంతం అంతా కూడా ఉండబోతుంది. తిరుచి ఇక్కడ వరకు కూడా దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. ఇటుగా కదలబోతుంది కాబట్టి తిరుపతి ఈ ప్రాంతం అంతా కూడా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్లో కూడా కొంచెం కిందకి ఇటు చెన్నైలో ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండబోతుంది. ఆ తర్వాత నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాలంతా కూడా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదిగో ఇంకొంచెం కిందకి డౌన్. సో ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ చూపించబోతుంది. ఈ అప్ స్ట్రీమ్ ఉండబోతుంది కాబట్టి ముఖ్యంగా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల మీద చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మీ ఏరియాల్లో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికే వాతావరణంలో కొన్ని మార్పులు కనిపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. రాజేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజేష్, కోస్తాకి మరొకసారి భారీ వర్షాలు ఉండబోతున్నాయంటూ వాతావరణ శాఖ చెప్తోంది. ఈసారి దిత్వా తుఫాన్కి సంబంధించి ప్రభుత్వం ఎలా అలర్ట్ అవుతోంది? మొన్న మోంతా ఎఫెక్ట్ మనం చూసాం, రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. మరొక తుఫాన్ ఇప్పుడు పొంచి ఉంది. సో ఈసారి కూడా వర్షాలు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది అంటున్నారు. సో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ప్రభుత్వాలు ఎలా ప్రిపేర్ అవుతున్నాయి ఇప్పుడు? అసలు వర్షం అంటేనే రైతు గుండెల్లో గుబులు పడుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. గతంలో చూసాం, తుఫాన్ వచ్చిందంటే చాలు రైతుల పరిస్థితులు అతలాకుతలంగా మారుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. వేసుకున్న వ్యవసాయం పూర్తిగా ఈ రోజు చేతికి వచ్చే టైంకి ఆరు గంటల పాటు పండించినటువంటి పంట ఈ రోజు చేతికి వచ్చే టైంకే ఈ రోజు ఇటువంటి విభక్తుల వల్ల, ప్రకృతి విభక్తులతో పూర్తిగా రైతుల పరిస్థితి అతలకుతలంగా నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం చూడొచ్చు, మళ్ళీ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ తో రైతు పరిస్థితి ఎలా ఉంటుందన్న రైతులంతా కూడా ఒక విధంగా ఆందోళన చెందుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతంలో బలపడినటువంటి దిత్వా తుఫాన్ అయితే ఈ రోజు రైతు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. చూసుకుంటే ఏపీ వైపు సైక్లోన్ అయితే మాత్రం శరవేగంగా దూసుకుని వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. శ్రీలంకకి అయితే 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నదంటూ ఒకవైపు వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తున్నది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ పుదుచ్చేరికి 480 కిలోమీటర్ల దూరంలోనే, చెన్నైకి 580 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమైనట్టయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. చూసుకుంటే గంటకు సుమారుగా చూసుకుంటే 40 నుంచి 50-60 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతాలకు కూడా ఇప్పటికే గాలి వీస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కనుక మనం చూసుకుంటే ఈ కోస్తా ఆంధ్రాలో కూడా ఇప్పటికే గాలి కూడా వేగంగా వేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి ఈ తీర ప్రాంతాలు ఇప్పటికే గాలి కూడా వేగంగా వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చెన్నైకి అయితే దీని ఎఫెక్ట్ ఉంటుందని కూడా మరొక వైపు అయితే వాతావరణ శాఖ కూడా చెప్పుకోవాల్సిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు, ఇటువంటి వర్షాలు వచ్చేటప్పటికే పూర్తిగా రైతులంతా కూడా ఏం చేయాలో తోచని పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దీని యొక్క ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా
హెచ్చరికలు జారీ చేయడం నేపథ్యం అయితే కనిపించింది. ఎప్పటికీ దీనిపైన అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన అధికారులు కూడా రైతులను అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకనగా మనమైతే చూడొచ్చు, అక్కడ పత్తి రైతులు కావచ్చు, అలాగే అరటి రైతులకు సంబంధించిన రైతులు కావచ్చు, అలాగే మరోవైపు ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్యాడీ అంతా కూడా ఇంటికి తీసుకుని వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో చూసుకున్నా, అలాగే కోనసీమలో చూసుకున్నా, ఎక్కడ చూసుకుని సార్ మొత్తం అంతా కూడా రైతులు పండించిన పంటలంతా కూడా ఇప్పుడు ఇంటికి తీసుకుని వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఇటువంటి వర్షాలు కనుక కంటిన్యూగా ఇదే కొనసాగితే మాత్రం పూర్తిగా ఆ పండిన పంటంతా పూర్తిగా వర్షం నీటి పాలవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటది. కనుక ఇదంతా కూడా చూస్తూ ఉంటే రైతులు మాత్రం ఎటువంటి తుఫాన్లు హెచ్చరికలు వచ్చేటప్పుడైతే మాత్రం పూర్తిగా చిగురుటాకులా ఉనికిపోతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చేటప్పుడు ఎక్కువగా లాస్ అయ్యేది రైతే కాబట్టి దీని పట్ల ప్రభుత్వాలు అలాగే సంబంధించిన అధికారులు కూడా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనం మాన్సా తుఫాన్ వచ్చేటప్పుడు ఎంతో మంది రైతులు అయితే మాత్రం అతలకుతలమైన నేపథ్యం కూడా కనిపించింది. చూస్తూ ఉంటే కోనసీమ జిల్లా అంతా కూడా చూస్తూ ఉంటే ఆ చిగురుటాకులో ఉనికిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించాయి. ఎందుకనగా చూడొచ్చు, ఒకవైపు వర్షం బీభత్సంతో పూర్తిగా ముంపు ప్రాంతాలంతా కూడా పూర్తిగా ఆ నీటిమయమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అటువంటి పరిణామాలు మళ్ళీ చోటు చేస్తాయని చెప్పేసి ఒక ఉన్నటువంటి రైతులంతా కూడా మరింత ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద రైతులు జాగ్రత్తగా ఉండండి, మత్స్యకారులు జాగ్రత్తగా ఉండండి. మరొక 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్కి ముప్పు పొంచి ఉంది. దిత్వా తుఫాన్